ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసమే రెవెన్యూ సదస్సుల్ని కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. బదిలీల తేదీలు, మార్గదర్శకాలపై బుధవారం జీవో వెలువడే అవకాశం ఉంది. ఈసారి కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయాలు తదితర విభాగాల ఉద్యోగుల్ని బదిలీ చేయనున్నారు. ఉపాధ్యాయులు, వైద్యుల వంటి రోజువారీ పరిపాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు బదిలీలు ఉండవు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2024 జూలై 31కి ఒకే చోట 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉద్యోగులకు పరిపాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక కేంద్రంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారన్నది లెక్కించేందుకు వివిధ కేడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అందులు గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారు, 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన వారికి బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవసాయ శాఖ వంటి ప్రత్యేక నిర్వహణ వ్యవస్థలు కలిగిన విభాగాలపై మార్గదర్శకాల్ని అనుసరిస్తూ వారి విభాగాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకునే వెసులుబాటు ఉంటుంది. శుక్రవారం అనగా 16వ తేదీ నుంచి 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా లేక కేవలం వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్ కింద చేపడతారా అనే అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చ నడుస్తోంది. విద్యాశాఖకు సంబంధించిన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నేటి ఉదయం 10:30 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం బదిలీల విధి విధానాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేస్తారని సమాచారం. గురువారం సాయంత్రంలోగా జీవో విడుదలవుతుందని భావిస్తున్నారు. బదిలీలకు సంబంధించి జనరల్ జీవో విడుదలైన అనంతరం ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వేర్వేరుగా జీవోలు, గైడ్లైన్స్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల బదిలీల ప్రక్రియపై తీవ్ర ఉత్సుకత నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టనున్న బదిలీలు జీర్ బెస్ట్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను మంగళవారం రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1412ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఎట్టకేలకు వారి రాష్ట్రానికి పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వివిధ ఆదాయ పన్నుల శాఖ, గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధమైనట్లు సమాచారం. ఉపాధ్యాయుల బదిలీలపై నేడు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు. మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడిన ఆయన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నెలాఖరుతో ముగుస్తుందని, అనంతరం సెప్టెంబర్ నుంచి మొదటి వారం నుంచి సదస్సులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పాత అధికారులతోనే ఈ సదస్సులు నిర్వహిస్తూ సరైన ఫలితాలు రావని
ప్రజలకు న్యాయం జరగదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూ లావాదేవీల్లో జరిగిన అక్రమాలను రెవెన్యూ సదస్సులో నిగ్గు తేల్చనున్నట్లు ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్ భూములు వివాదం ఇప్పటికే బోర్డు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు.